ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు అట్టుకొచ్చేసానండి. ఓ పాల్మీ సొబీటాడారంటే మన పెళ్లి కౌరులన్నీ చెప్పేస్తానండి. మన మోటూరు వారి పెళ్లి సందరండి. మన మోటూరు సాయి కుమార్ గారు శ్రీమతి సునంద గారు లేరు, ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన భార్గవ్ పెళ్ళండి. మంచి మనసున్నాడు, సొగసైనడు. మరి మన భార్గవ్ని చేసుకోబోయా సక్కన సొక్క ఎవరంటారా? మన విశాఖపట్నం శాంతినగర్ వాస్తవ్యులు మన పగడాల మురళీ యుగంధర్ గారు శ్రీమతి హేమమాలిని గారు లేరు, చూడముచ్చుకుంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన అఖిల అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు చిరునవ్వు చిందించే గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికీ పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖు అనగా శనివారం రాత్రి 8:28 పెళ్లి ఎక్కడంటారా? మన విశాఖపట్నంలో వైజాగ్ కన్వెన్షన్ హాల్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణ వేదిక వద్ద పెట్టేస్తున్నానండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయంతో మనసారా వడ్డిచ్చేస్తారండి. మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన సీడికి వచ్చారంటే జెండం చూడగానే మనసుకు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాబోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి, మీరు బయలుదేరి వచ్చండి.